తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టించొద్దండి. తిరుమలకు వచ్చినటువంటి డిప్యూటేషన్ అధికారులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. శ్రీవారి భక్తుల సహనాన్ని దయచేసి చేతగానితనంగా చూడొద్దండి. భక్తులు తిరగబడి తరిమి కొట్టే ప్రమాదం ఉంది. నేను హెచ్చరిస్తున్న శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా దయచేసి భక్తులని ఈరోజు సహనంతో దర్శనం కల్పించండి. ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ పెట్టారు. ఎవరు పెట్టమన్నారయ్యా మిమ్మల్ని? 10,500 రూపాయలు ఒక టికెట్. ఈరోజు రాష్ట్రమంతా దేశమంతా గుళ్ళు కట్టమని చెప్పి మిమ్మల్ని ఎవరు అడిగారు? 10,500 రూపాయలు టికెట్ తీసుకుని స్వామివారి దర్శనానికి వస్తే మీరు నిర్దాక్షిణ్యంగా లాగేస్తున్నారని చెప్పి ఒక బాధతో ఆవేదనతో భార్యాభర్తలు చెప్తా అంటే ఎంత బాధ కలుగుతుందండి. నేను ఒకటి అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి అది కనపడడం లేదా, వినపడడం లేదా? మొన్న తరికొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నం ఉడకలేదయ్యా అని చెప్తే దాన్ని కప్పిపుచ్చుకునే దానికి సమర్థించుకుంటారా? ఈరోజు అన్నం ఉడికినా ఉడకపోయినా మేము పెట్టిందే తినండి అన్నట్టుండాలి టీటీడీ అధికారులు, పాలక మండలి తీరు చూస్తా అంటే. ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ అసలు టిక్కెట్లు ఎన్ని ఇస్తున్నారయ్యా? మీరు వేలకు వేలు టికెట్లు ఇచ్చేస్తున్నారు ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో. అదేమంటే శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ని ఒక ఆదాయ వనరులాగా ఈరోజు డిప్యూటేషన్ అధికారి మలుచుకునేస్తున్నాడు. ఎన్ని ఇస్తున్నారు అసలు మీరు? దానికి లెక్కకు మించి శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఇచ్చేయడం వల్ల ఆడ క్యూ లైన్ లో భక్తులు ఎక్కువ అయిపోవడంతో ఆడున్నటువంటి ఉద్యోగస్తుల మీద ఆ డిప్యూటేషన్ అధికారి ఒత్తిడి తీసుకొచ్చి లైన్లని క్లియర్ చేయండి, త్వరగా వీఐపీ దర్శనం వదలాలి, ఇంకొక సేవను అలో చేయాలని చెప్పి ఆ శ్రీవాణి ట్రస్ట్ లో వచ్చే వాళ్ళని కూడా లాగేస్తున్నారంటే ఇంకా ఉద్యోగస్తులు ఏం చేస్తారండి? నిజంగా నిస్సహాయాలండి. టీటీడీ ఉద్యోగస్తులు గాని, ఉద్యోగ సంఘ నాయకులు గాని అసలు ఎవ్వరు కూడా నోరు తెరిచే పరిస్థితిలో లేరు, భయపడిపోతున్నారు. ఈరోజు డిప్యూటేషన్ మీద అధికారులకు వచ్చినటువంటి అధికారులే ఇంత పెత్తనం చెలాయిస్తా అంటే ఒక అటెండర్ స్థాయిలో ఉద్యోగంలో చేరి చివరి వరకు పదవీ విరమణ వరకు చేసే ఉద్యోగస్తులు ఎంతో నిబద్ధతతో శ్రీవారికి సేవకులుగా పనిచేస్తారు. ఎందుకంటే భక్తులే వాళ్ళకి భగవంతునితో సమానం. ఆ భక్తులు వేసే కానుకలనే ఉద్యోగస్తులు జీతాలుగా తీసుకుంటున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తులు ఈ రోజుకి కూడా పెన్షన్లు తీసుకుంటున్నారంటే అది భక్తుల దయ. అలాంటిది ఆ ఉద్యోగస్తుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉన్నతాధికారులు మీరు క్యూ లైన్లు త్వరగా లాగండి, ఎవరిని స్పేర్ చేయొద్దండి అంటే వీళ్ళకి ఎవరైనా బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ పలుకుగా పడిగిన వ్యక్తులు వస్తే గంటల తరబడి లోపల వీళ్లే దగ్గరుండి అన్ని దర్శనంతో పాటు సపర్యలు చేసి పంపిస్తారే. మరి శ్రీవాణి ట్రస్ట్ 10,500 రూపాయల టికెట్ తీసుకొని అసలు గైడ్ లైన్స్ ఏమండి? లోపల హార్ట్ ఇస్తున్నారా? లోపల పండ్లు పెట్టుకునేసి ముందర అదేదో మొక్కుబడిగా ఇచ్చేసి పంపించేస్తున్నారు. కానీ ఎందుకు పెట్టారు అసలు? శ్రీవాణి ట్రస్ట్ యొక్క లక్ష్యం ఏమిటి? కేవలం ఒక ఏటీఎం కార్డు లాగా శ్రీవాణి ట్రస్ట్ ని టీటీడీ అధికారులు ఉపయోగించుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దయచేసి వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కావద్దండి. భక్తులు ఆవేదన చెందితే వెంకటేశ్వర స్వామికి ఆగ్రహం వస్తుంది. ఆయన ఆగ్రహానికి గురైతే ఫలితాలు ఎలా ఉంటాయో దయచేసి ఊహించలేరు మీరంతా. నా మాట వినండి, శ్రీవారి భక్తుడిగా హెచ్చరిస్తున్నాను. భక్తులని గౌరవించండి, లిమిటెడ్ గా ఇవ్వండి. శ్రీవాణి టికెట్లు 500కి మించి ఇవ్వద్దండి. వీఐపీ బ్రేక్ ఎంతవరకు ఇస్తారో అంతవరకే ఇవ్వండి. ఈ రోజు రైల్లో మనం ప్రయాణం చేస్తాం, రైల్లో ఒక బోగిలో ఎంతమంది కూర్చుంటారో అన్ని టికెట్లే ఇస్తారు, దానికి మించి ఇవ్వరు. ఇస్తే ఒకరి మీద ఒకరు పడి కూర్చుంటారని. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కూడా లిమిటెడ్ గా ఇస్తే ఎటువంటి తోపులాట్లు ఉండవు, ఉద్యోగస్తులు కూడా లాగేయరండి. మించి అతి చాలా దారుణంగా ఎన్ని వేలు ఇస్తున్నారో లెక్కలేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ నెల ఎన్ని శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు రోజు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయండి. ఏందండి ఇది? ఆదాయ వనరులాగా వెంకటేశ్వర స్వామిని మార్చేస్తా అంటే ప్రభుత్వంకి కనపడడం లేదా, వినపడడం లేదా? దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడున్నారయ్యా మీరు? వచ్చి ఈయన టీటీడీలో ఏం జరుగుతుందో చూడండి. మఠాధిపతులారా, పీఠాధిపతులారా, హిందూ సనాతన ధర్మాన్ని మంట కలిపేస్తున్నారు. మీరు మౌనంగా ఉంటే అత్యంత ప్రమాదకరం. దయచేసి తిరుమల శ్రీవారి భక్తుల జోలికి వస్తే ఖచ్చితంగా స్థానికులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి శ్రీవారి భక్తులుగా అండగా నిలబడి వెంకటేశ్వర స్వామిని మేమే కాపాడుకుంటామని హెచ్చరిస్తున్నానండి.